ఏం చేసైనా సరే విజయం సాధించాలి అన్నది నేటి రాజకీయం. విలువలు పాటిస్తేనే అసలైన రాజసం అన్నది అలనాటి రాజకీయం. ఆ సీనియర్ నేత రెండో కోవకు చెందినవారే, కానీ తప్పని పరిస్థితుల్లో ఇటీవల తప్పటడుగు వేశారు. అందుకేనేమో అంతా మర్చిపోయినా ఆ తప్పిదాన్ని ఆయన మాత్రం మర్చిపోలేకపోతున్నారట. మరకను తొలగించుకోవడానికి కీలక నిర్ణయమే తీసుకున్నారట. ఇంతకీ ఆయన ఎవరు, ఏంటా నిర్ణయం? పోచారం కీలక నిర్ణయం. రాజీనామా దిశగా వృద్ధ నేత. తప్పు చేశానని తప్పుకుంటున్నారా? వారసుడి కోసమే నిర్ణయమా? నలభై ఏళ్ల ప్రజా జీవితంలో హుందా రాజకీయాలు చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీలకు అతీతంగా పెద్ద మనిషిగానే పేరు సంపాదించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ వరకు, సర్పంచ్ నుంచి రాష్ట్ర శాసనసభ స్పీకర్ వరకు ఆయన జర్నీ గొప్పగానే సాగింది. తాను ప్రాతినిధ్యం వహించే బాన్సువాడను సైతం అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. కొన్నేళ్ల పాటు టీడీపీలో కొనసాగిన ఆయన ఉద్యమ ఉధృతి కారణంగా 2011లో బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి ఆయన పరపతి మరింత పెరిగింది. కేసీఆర్ మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా, ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్గా కీలక పదవుల్ని అధిరోహించారు. ఎంత పెద్ద పదవిలో ఉన్నా స్థానిక ప్రజలకు మాత్రం దగ్గరగానే ఉన్నారు పోచారం. ఆ కారణంగానే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలివీచినా ఆయన సునాయాసంగా విజయం సాధించారు. ఈ విజయంతో ప్రజల్లో ఆయన పట్టు మరోసారి స్పష్టమైంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తన నియోజకవర్గంలో 10,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించిన పోచారం అక్కడి పేద వర్గాల్లో చెరగని ముద్ర వేశారు. అయితే అలాంటి నాయకుడు మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో రూటు మార్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. గులాబీ కండువాతో గెలిచిన ఆయన అధికార కాంగ్రెస్ లో చేరడం విమర్శలకు దారితీసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా అవకాశం ఇచ్చినప్పటికీ ఆయనను ఏదో తెలియని వెలితి వెంటాడుతోంది. జంపింగ్ జపాంగ్ అంటూ విమర్శలు గుప్పించిన ప్రత్యర్థులు కూడా సైలెంట్ అయ్యారు. ప్రజలు సైతం ఆ విషయాన్ని పక్కన పెట్టారు. అయినా సరే ఆయన సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారట. హుందా రాజకీయాలతో జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ మంచి పేరు సంపాదించుకున్న పోచారం పార్టీ మారడంతో విమర్శలు ఎదుర్కొన్నారు. అది ఆయన సహజ శైలికి భిన్నమని అంతా భావించారు. కానీ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల కోసమే పార్టీ మారినట్టు చెప్పుకొచ్చారు పోచారం. ఆ విషయంపై పొలిటికల్ గా రచ్చ జరిగినా ఇప్పుడు అంతా కామైపోయారు. కానీ ఆయన మాత్రం తనపై వచ్చిన విమర్శల్ని తట్టుకోలేకపోతున్నారంట. అందుకే ప్రజాక్షేత్రంలో మరో పరీక్షకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ద్వారా ప్రజల్లో తన విశ్వసనీయతను నిరూపించుకోవాలని భావిస్తున్నారట వృద్ధ నేత. అయితే పోచారం తాజా నిర్ణయంపై మరో ప్రచారం కూడా జరుగుతోంది. తన కుమారుడికి పొలిటికల్ గా లైన్ క్లియర్ చేయడానికే పెద్ద ఆయన రాజీనామాకు సిద్ధపడుతున్నారని ఓ వర్గం అభిప్రాయపడుతోంది. తండ్రి చాటు రాజకీయం చేస్తూ ఎదిగిన పోచారం భాస్కర్ రెడ్డి గత ఎన్నికల్లోనే పోటీకి సిద్ధమయ్యారు. కానీ ఈ ఒక్కసారికి మీరే నిలబడాలని, తర్వాత వారసుడికి అవకాశం ఇస్తానని కేసీఆర్ చెప్పడంతో శ్రీనివాసరెడ్డి బరిలో నిలిచి గెలిచారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారాయి. అందుకే తనకు తానుగా రాజీనామా చేసి రాబోయే ఉప ఎన్నికల్లో కుమారుణ్ణి నిలబెట్టాలని పోచారం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీని ద్వారా విలువలకు కట్టుబడి రాజీనామా చేశామన్న పేరు వస్తుంది. కుమారుడి పొలిటికల్ భవిష్యత్తుకు బాటలు వేసినట్టు ఉంటుందని ఈ వృద్ధ నేత భావిస్తున్నట్టు తెలుస్తోంది. 4 దశాబ్దాలకు పైగా రాజకీయం చేసి ఎలాంటి అభియోగాలు, ఆరోపణలు ఎదుర్కొని తాను చరమాంకంలో అపకీర్తిని మూటగట్టుకోవద్దన్నది పోచారం మరో ఆలోచనగా తెలుస్తోంది. మచ్చ లేకుండా రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు అనుచరులతో చెబుతున్నారంట ఈ సీనియర్ నేత. అందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకే డిసైడ్ అయినట్టు తేల్చి పారేశారంట. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా ప్రభుత్వ సలహాదారు పదవిలో కొనసాగాలని నిర్ణయించుకున్నారట పోచారం. మరి ఈ రాజకీయ ఉద్దండుడి లెక్కలు ఎంతవరకు ఫలితాన్నిస్తాయో చూడాలి.